హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మేము ఆలూతో ఎగ్ కర్రీ చూపిస్తున్నాం అనమాట. ద బెస్ట్ కర్రీ అనమాట. సో లెట్స్ రాక్ ఇన్ టు ద వీడియో. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను ఈరోజైతే బంగాళదుంప కోడిగుడ్లు కూర చేస్తున్నాను. ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు చేసుకోవడం చాలా ఈజీ కర్రీ ఇది. మా చిన్నప్పుడు మా అమ్మ అయితే అలానే చేస్తుండేది. దానికోసమే అరకేజీ బంగాళదుంపలు, అరకేజీ ఉల్లిగడ్డలు, ఒక 6 పచ్చిమిర్చి, 8 గుడ్లు తీసుకున్నాను. మిగతా ప్రాసెస్ అంతా తర్వాత చెప్తాను. ఇక్కడేమో మా పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్కి సేమియా ఉప్మా చేస్తున్నాను అనమాట. అది అయిపోవచ్చింది అనుకోండి. నేనైతే కర్రీ స్టార్ట్ చేసుకుంటాను ఇప్పుడు వాటర్ వేసుకుని. ఇందులో గుడ్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే కొంచెం పగిలిపోకుండా ఉడుకుతాయి అనమాట. ఇప్పుడు మా మమ్మీ ఆలుగడ్డ కట్ చేస్తుంది. ఆలుగడ్డాస్ కాదు, బంగాళదుంప. ఏంటి బంగాళదుంపలు? నువ్వేమంటావు వీటిని? రే, ఇది ఫ్రై అనుకున్నా కాక మళ్ళీ ఫ్రై చేయలేదని కూడా చేస్తాం. అవును, కర్రీ బాగుంటుంది. బాగలేకపోతుంది. నేను చేసే కర్రీలో ఏం నచ్చవు కదా నీకు? నచ్చుతాయి మరే. స్టవ్ పక్కన గిన్నె రైస్ పక్కన ఉన్నాయి. వీటిని కూడా శుభ్రంగా కడిగేసుకుని ఇవి కూడా సపరేట్గా ఉడికించి పెట్టేసుకున్నాం. ఈ ఆలుగడ్డలు కూడా ఇక్కడ పెట్టేసి ఉడికించేసుకుంటున్నాను. ఈ ఉడికొచ్చే లోపల ఆనియన్స్ కూడా కట్ చేసుకుంటాను. ఇక్కడ ఎగ్స్, ఇక్కడ ఆనియన్స్. ఇక మా సేమియా ఉప్మా కూడా రెడీ అయిపోయింది గ్యాస్. రెడీనా తినడానికి? రెడీ. గుడ్లు అయితే ఉడికిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. ఆలుగడ్డ అయితే ఇంకా ఉడకలేదు, ఇంకా కొంచెం గట్టిగా ఉంది. పొట్టు వడడానికి రాదు కదా, అందుకనే కొంచెం బాగా ఉడికిస్తుంది అనమాట. మా అమ్మాయి కట్ చేసింది, ఎంత ఫాస్ట్గా కట్ చేస్తుందో చూడండి ఆనియన్స్. నేను కట్ చేస్తానంటే ఒప్పుకోకుండా తనే కట్ చేస్తుంది. మరి అంత సన్నగా అవసరం. దీనికి కొంచెం ఆనియన్స్ ముక్కలుగా కనబడితే బాగుంటుంది కర్రీ. అంటే ముక్కలుగా ఉండదు, ఉడుకుతుంది, ముక్కలు కనబడతాయి, గ్రేవీ అయిపోకుండా. ఇంకా కట్ చేస్తాను. ఇవ్వైషు లేవమ్మా, నువ్వు ముందు చెప్పైతే కట్ చేసుకోండి. నువ్వు కట్ చేస్తే నీకు టైం అయిపోతుంది. మళ్ళీ దా, నాకు చేతులు మరి అందుకే అయిపోయింది. చేతులు అడుగుతున్నాడు అయితే వదిలేసి చూసారు, ఎలా మధ్యలో వదిలేసింది. ఎవరు చేసే పనులు అది మాత్రం చేతులు అనుకోవా? నాకు నీకంటే ఎక్కువ ఉంది నీ వయసులో ఉన్నట్టు. కూర వండడం రాదని, అన్నం వండడం, ఉల్లిపాయ చెడు రాదని తిట్టేవారు కూడా అన్నాను అందరూ. అప్పుడు నన్ను అంటున్నావు కదా, నాకు ఇప్పుడు నేను తిట్టలేదమ్మా, నీలా కాదు. నాకైతే తిట్లు ఎలా నేను మొహం వాచిలో తెచ్చిందండి, అలా తిట్టేవారు. అందుకే ఆడపిల్లకన్నీ నేర్పించుకున్నా పెళ్లి చేసుకోవాలి. మా అమ్మ లింగమంట చేస్తారు రోజు. సౌండ్ చూసారు ఎంత వస్తుందో. నైఫ్ నేనే తెచ్చాను గైస్. అయ్యో, ఎంత బాగా చెప్తుందా. ఏదో ఆనియన్స్ తెచ్చినంత. సరే, ఫోన్ పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేలో. అందులో ఆయిల్ వేసుకోండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది.
ఫస్ట్ పచ్చిమిర్చి. అబ్బా, పచ్చిమిర్చి అని చెప్తా, ఆనియన్స్ కూడా చెప్తా, రెండు వేసుకోండి అని చెప్పాలి. ఫస్ట్ అవి చేసి తర్వాత చేసాను కదా. లేదు, రెండు ఒకటే వేసారు. సరే అమ్మా, నీతో గైస్ కామెంట్ చేయండి నాకు కింద, రెండు ఒకటేసారి వేసిందా ఫస్ట్ మిర్చి వేసిందా. ఫస్ట్ అవే వీడియో పెట్టి వీళ్ళే బాగా వేసుకుంటున్నారు. ఫస్ట్ అవే వేసింది అనుకోండి, కాకపోతే రెండు ఒకటే టైమింగ్లో వేస్తుంది కదా, అలా చెప్పాలి. సరే సరే పచ్చిమిర్చి సరే అంటే సరే, నాకు తెలియదు. నా దాంట్లో వాళ్ళు ఏం చేస్తారు, పచ్చిమిర్చి వేసి మాడగొట్టేసి అప్పుడు ఆనియన్స్ వేస్తారు. అందుకే దగ్గర నుంచి చూడు. అలాంటి అవసరం లేకుండా బాయిల్ చేసి కట్ చేసి బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటో, బంగాళదుంపలు. బంగాళదుంప కోడిగుడ్లు అంటే చుట్టాలు వస్తే అదో పెద్ద గొప్ప. ఇప్పుడంటే చికెన్ మటన్లు. అప్పుడైతే ఫస్ట్ ఇదే కర్రీ ప్రిఫర్ చేసేవాళ్ళు అందరూ. ఇప్పట్లా లేవు కదా అప్పుడు అందరి దగ్గరని. కూరగాయలు కూడా అన్నీ ఉండేవి కదా, ఇప్పుడంటే ఫ్రిడ్జ్లో అవి ఉన్నాయి. అప్పుడులో ఫ్రిడ్జ్ లేవు, మా చిన్నప్పుడు అయితే ఫ్రిడ్జ్ లేదు. అందుకే ఎక్కువ బంగాళదుంపలు ఉల్లిపాయలు మాత్రం కంపల్సరీ ఇంట్లో ఉండేవి. ఎవరి గెస్ట్లు వచ్చినా కొట్టు దగ్గరికి వెళ్ళి గుడ్లు తేడు తీసుకురావడం, అన్నం వండడం, చారు పెట్టడం, బంగాళదుంప కోడిగుడ్లు కూర చేయడం. భలే ఉంటుంది కూర. కానీ ఇక్కడ చేసుకోరు. హైదరాబాద్లో బంగాళదుంప కోడిగుడ్లు వండుకోరు, సపరేట్ చేసుకుంటారు. కానీ నేను చేస్తున్నాను చూడండి, చూసి మీరు కూడా చేసుకొని చాలా బాగుంటుంది. మమ్మీ కాదు, అలానే చాలా మందికి ఆవకాయల బూందీ వేసుకుని తింటారని తెలుసా? ఎందుకు తెలియదు, తింటావు కదా. నేను తింటాం, మనం తింటాం, చాలా మంది తెలియదు, యాక్ అంటారు. అవునా? అయితే చెప్పు మరి. అయితే ఆవకాయలో మంచి ఎర్రగా ఆవకాయ కలుపుకొని, కొత్త ఆవకాయ కానీ పాత ఆవకాయ ఏదో ఒక ఆవకాయ, బట్ ఆవకాయ మాగాయి పుల్లగుండి వేరే పచ్చళ్ళు కాకుండా మెయిన్గా ఆవకాయ, మ్యాంగోతో చేసిన ఆవకాయలో ఎర్రగా నేనైతే ఎర్రగానే కలుపుకుంటాను గైస్, చాలా రెడ్ కలుపుకుంటా. అందులో కలిపినప్పుడు చూపిస్తాను మీకు. అందులో నేను కొంచెం ఆయిల్ కూడా వేసుకోను, ఆవకాయలో కూడా ఆ గ్రేవీ టైప్ ఉన్నది వేసుకుని ఒకటి రెండు ముక్కలు వేసుకుని ఫుల్ కలిపేసి అందులో లైట్ పైన ఎక్కువనే, లైట్గా కాదు మరి, అన్నం బూందీ, ఒక కప్పు బూందీ. అంటే నేను ఎంత అన్నం తింటాను, ముంత మసాలా ఎలా ఉంటుందో ఆ టేస్ట్ వచ్చేస్తుంది ఇంచుమించు. ఇంత అన్నం తింటాను గైస్ కరెక్ట్గా నేను. సో అందులో ఇంత బూందీ వేస్తా, అంతే. ఇంత బూందీ వేస్తా. సరే, నేను అవి చూసుకుంటే మిగతా నువ్వు వచ్చేస్తావా? సరే, ఫోన్ పక్కన పెట్టి ఆవకాయ వేసుకుని ఆ బూందీ వేసుకుని కలుపుకొని తినని చెప్తున్నా కదా, డెడ్లీ కాంబినేషన్, అస్సలు వదిలిపెట్టరు మీరు. ట్రై చేయండి, ఓకేనా? కడుక్కున్నప్పుడు వస్తుంది. సాల్ట్ వేసుకుని ఉల్లిపాయలు కూడా బాగా మధ్య చేసుకుని, సాల్ట్ మొత్తం ఉప్పు వేస్తాను మళ్ళీ వేయకుండా ఒకటేసారి. జూమ్లో ఉందా ఏంటి, కడాయి ఒకటి వస్తుంది. నాకు ఈ ఫోన్లో వీడియో ఎలా వస్తుందో కూడా తెలియట్లేదండి నాకు ఒక్కొక్కసారి. మొన్న ఎవరో కామెంట్ పెట్టారే, ఏమన్నా అంటే బాయిల్ చేసినప్పుడు 5 గుడ్లు 6 గుడ్లు ఉన్నాయి, కుకింగ్ చేసినప్పుడు 4 గుడ్లు ఉన్నాయి, బాయిల్ చేసినప్పుడు 8 గుడ్లు ఉన్నాయి. అందుకని చెప్పేసి మిగతా 4 గుడ్లు నువ్వు తినేస్తావని కామెంట్ చేస్తారండి. అందుకే ఇప్పుడు తినొద్దు అని చెప్పినా కూడా నేను ఇక్కడ ఉడికించి పెట్టుకున్న గుడ్లు లేదు, ఇలాంటి పనులు చేస్తుంటారు ఇట్లా. ఏంటిది కారం రైసు, గోబ గుయ్యి పండుతుంది ఇప్పుడు కారం, పచ్చి కారం అది ఏమన్నా బాగుంటుంది కదా. తిని నేను నచ్చితే నాకేంటికంటే. కొంతమంది పెప్పర్ వేసుకుంటారు, మనకి పప్పర్ వెళ్తుంది కదా, పెప్పర్ వెళ్ళదు కదా మనకి పెప్పర్. ఎంతమందికి ఇష్టం? చాలు అయ్యి బాబా. ఉప్పు బీపీ దాన్ని నేను ఉప్పు తింటాను. బీపీ ఉన్న వాళ్ళు ఎక్కువ తింటారు, తక్కువ తింటారు. బీపీ దాన్ని తక్కువ తినాలి. అంటే బీపీ నేను ఎంత ఉప్పు తింటానా, గమ్మున రేపు పొద్దున్న నాకేమో హెల్త్ బాగా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెక్ చేసినప్పుడు బీపీలో అనే చూపిస్తుంది. చదువా ఏం చూపెడుతున్నావు, ఎలా తెచ్చినా పని మా ఇల్లు అంతా చూడండి, మొత్తం చెమ్మ వర్షానికి గోళ్ళు అలా కారిపోతున్నాయి వర్షం నీళ్ళు.
ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయింది. దీనికి ఏం కలర్ చేంజ్ అవ్వక్కర్లేదు, బ్రౌన్ కలర్ కూడా రానవసరం లేదు, మగ్గితే చాలు. నా చేయండి వచ్చేస్తుంది కదా. గుడ్లు గుడ్లు కాదు, ఎవరికి ఇష్టం గైస్ ఎగ్స్, నాకు ప్రాణం. చికెన్ మటన్ ఏమో అవసరం లేదు. సరే సండే మటన్ తెచ్చుకున్నాను చాలా రోజులు కదా. ఆల్రెడీ ఉప్పు వేస్తాను కాబట్టి పసుపు నేను బాగా ఎక్కువ ఉండమ్మా, పీతలు అంటే ఉండు. ఎవరు అడిగారు? తమ్ముడు. తమ్ముడు అడుగుతాడు, నువ్వు అడుగుతావు. నాకైతే అన్నం రాదురా. కారం 1 టీ స్పూన్ పసుపు వేసాను, 4 స్పూన్లు కారం వేసాను. ఇదే స్పూన్ బాగా పెద్దగా వచ్చిన స్పూను, అందుకే 4 స్పూన్లు వేసాను అనమాట. పసుపు కూడా అదే సేమ్ స్పూన్ ఉంటుంది, దాంతో కూడా 1 స్పూన్ పసుపు. నేనైతే కూరలో పసుపు ఎక్కువే వాడతాను, ఎందుకంటే ఒంటికి మంచిది కాబట్టి. ఈ వర్షాకాలం ఎక్కువ వాడితే ఇంకా మంచిది, తొందరగా వేడి చేస్తుంది అందరికీ. అలాంటి ఇళ్ళలో ఉండే వాళ్ళు పసుపు బాగా ఎక్కువ తినండి, ఎందుకంటే ఎంతసేపు నీటిలో ఉంటాం కదా. అలా మన ఇల్లు ఎలా ఉంటుంది తెలుసు మరి. చెప్పానంటే అర్థమవుతుంది, అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది, కొంతమంది తెలియదు. తెలుస్తుంది కదండి. ఆల్రెడీ కింద నేల చూపించాను కదండి మీకు. కిచెన్లోనే ఎలా ఉన్నదంటే మీ రూమ్లోంచి కిచెన్లోకి వెళ్ళాలి, కిచెన్లోంచి రూమ్లోకి రావాలన్నా బయటికి వెళ్ళాలి. అంటే రెండుకి కనెక్షన్ ఉండదు, బయట ఏమీ ఉండదు. ఆ రూమ్లోంచి ఈ రూమ్లోకి వెళ్ళాలి. వర్షం వల్ల తలుచుకుంటూ వెళ్ళడం. అందుకే నేను చెప్పలేసుకుంది చాలా మంచిది అన్నది. మా తమ్ముడికి అమ్మకి ఎంత చెప్పినా అర్థం కాదు. సాయంత్రం లెగ్స్కి కోసుకుపోయినాయి, లెగ్స్కి పింపుల్స్ వచ్చినాయి అని ఏడుస్తారు. అదేదో నాలా జాగ్రత్తగా ఉంటే ఏం రావు కదా. నాలాగా ఉండాలి గాయస్. అవును గాయస్, నీలాగా ఉండాలి. అందరూ నీలా ఉంటే చెప్పుల మీద అన్ని పనులు అవ్వవు. నేను ఎలా చేస్తున్నానా? నువ్వు చేస్తావు మరి అదే నేర్చుకోవాలి. నీ దగ్గర నుంచి నేను నేర్చుకోవాలి, ఓకేనా? 1 చెంబు వాటర్ అయితే వేస్తున్నాను. దీనికి మొత్తం అన్నిటికీ క్వాంటిటీ చెప్పాను నేను. ఆలుగడ్డలు ఎన్ని ఉంటే ఉల్లిపాయలు కూడా అన్నీ తీసుకోవాలి. 1 కిలో ఆలుగడ్డలు తీసుకున్నాను, 1 కిలో ఉల్లిపాయలు తీసుకున్నాను. మళ్ళీ ఆలుగడ్డలు అంటే నేను అనుకోకండి, బంగాళదుంపలు. బంగాళదుంప వాటర్ అయితే ఎక్కువ వేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ బంగాళదుంపలు ఉడికిపోయినాయి కాబట్టి. కాదు నేను ఆగు మూత పెట్టను, నేను చెప్తాను వీళ్ళతో మాట్లాడుతుంది. నేను స్కూల్లో ఉన్నప్పుడు అంటే నాకు లైక్ నేను 5th క్లాస్ 6th క్లాస్ వచ్చే వరకు నాకు తెలంగాణ వచ్చేది కాదు గైస్. అంటే తెలంగాణ స్లాంగ్లో మాట్లాడడం వచ్చేది కాదు. ఆంధ్రాలోనే మాట్లాడేదాన్ని. అంటే ఆంధ్ర అని కాదు, తెలంగాణ అని కాదు, ఏంటి చెప్పు ఇంకా ఇలానే మాట్లాడేదాన్ని. నార్మల్గా అటు ఇటు కాకుండా నార్మల్ మాట్లాడేదాన్ని తెలుగు. ఆ తెలుగు కూడా చక్కగా వచ్చేది కాదు, తిరిగేది కాదు. సో ఒకసారి స్కూల్లో నేను మమ్మీ బంగాళదుంప ఆలూ కర్రీ పెట్టింది. నాకు అప్పుడు చిన్నదాన్ని 5th 6th ఏంటి 2nd క్లాస్లో కాదమ్మా, 2nd క్లాస్లోనమ్మా. 5th 6th నీకు మొత్తం నాలెడ్జ్ పెరిగిపోయింది. చుట్టూ వచ్చేసింది సరిపోయి 2nd క్లాస్ అప్పుడు ఎప్పుడో అంటే కొంచెం చిన్నదాన్నే ఉన్నాను. ఒక 9 years 10 years ఉంటాయి గైస్. సో దాన్ని బట్టి ఇంకా అర్థం చేసుకోండి. ఆ టైంలో మా ఫ్రెండ్స్ ఏం కర్రీ అని అంటే, నేను ఒకరోజు స్కూల్లో ఉన్నప్పుడు నేను బంగాళదుంప అన్నా. వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళు, ఎవరిని బంగాళదుంప అంటుందండి ఇప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు తెలుసా. బంగాళదుంప ఏంటి ఐశ్వర్య, బంగాళదుంప ఏంటి మాకు అర్థం కావట్లేదు అని చెప్పి లంచ్ బెల్ దాకా సస్పెన్స్ ఉంచి లంచ్ బెల్లో ఓపెన్ చేసి చూపిస్తే వాళ్ళు ఆలుగడ్డనా అన్నారు. ఆలుగడ్డ కాదు ఇది, ఆలు అనేదాన్ని. ఫుల్ కామెడీ ఉండేది అనమాట నాతోని. అంటే నేను తెలుగు దాన్నే, కాకపోతే నాకు తెలుగు అంటారు కదా. తెలుగు దాన్నే కానీ తెలుగు రాదు. తెలుగు రాదు. సగం రాదు. తెలుగు వస్తుంది కాదు, కాకపోతే నచ్చిపోకండి. నచ్చి కూడా కాదు. ఆన్ ది స్పాట్ ఆ వర్డ్ ఏమంటారో అర్థం రాదు నాకు. అన్నీ ఇలా ఉంది చెప్పినా ఈ మ్యాటర్లో ఏం కాదు, కొంచెం ఫన్నీగా ఉంటుంది.
ఒక గుడ్డు మిస్ అయిపోయింది. ఒక గుడ్డు నా పక్కన ఉన్న దాని పొట్టులోకి వెళ్ళిపోయింది. ఆల్రెడీ సగం అరిపోయింది. మీరు ఈ గుడ్డు లోపల ఉండే ఎల్లో చంద ఏమంటారు? మా అమ్మ అయితే చిన్నప్పుడు చందమామ అని చెప్పాను. గుడ్డు అని చెప్పారు కదా, వాళ్ళు చందమామ ఉన్నది, అన్నం తింటే చందమామ తిప్పేస్తానని చెప్తుంది. బాగా ఇష్టంగా తినేవాళ్ళం నేను మా తమ్ముడు కూడా. మా నాన్న అయితే అన్నంతో కలిపి గోరుముద్దలు చేసి పెట్టేవారు. భలే ఉండేది మాకు చిన్నప్పుడు. అప్పుడు రోజులో బాగుండేది. మా నలుగురిని కూర్చోబెట్టి అలా తినిపిస్తూ మా నాన్న కూడా తినేవారు. మళ్ళీ అలాంటి వాళ్ళు రమ్మన్నారు. ఇప్పుడు ఎవరు తింటున్నారు అలా? పిల్లలు స్పూన్లు ట్యాక్స్ వచ్చేసి స్పూన్ లేకపోతే అన్నం తింటారు. మా పిల్లలు ఎల్లో ఉంటే కూటు తింటారు. నేను తింటావు అప్పుడప్పుడు. పులుసులో తింటాను గైస్. అయితే ఇప్పుడు కూడా తినుకోరు. ఆ కూరలో తిండాలి. పులుసులో వాటిలో అయితే తింటాను కానీ నార్మల్గా అయితే తిన్నాను. బామ్మ వారానికి 2 సార్లు గుడ్లు ఉండేది. ఒకసారి ఏమో ఇలా బంగాళదుంపలు కానీ లేదా వంకాయ మునక్కాయలు దేనిలో దానిలో వేసి ఉన్నది. ఇంకొకసారి ఏమో కారం వేసి ఫ్రై చేసేది, నిమ్మకాయ కారం. అంతే గైస్, ఇలా బాయిల్ చేసేసి ఇందులో కారం ఉప్పు పసుపు వేసి చేపించుకోండి. ఇంకోటి నిమ్మకాయ కూడా వేసి చేసేది, నిమ్మకాయ ఉల్లిపాయలను అది కూడా చూపిస్తాను మీకు. గుడ్లు పచ్చడిలా ఉంటుంది, పుల్లగా కారం కారంగా బాగుంటుంది. గుడ్లు కట్ చేసి చేసుకోవాలి. శనగ మీకు నెక్స్ట్ లేదు సెంతోనే నేను నెక్స్ట్ టైం చూపిస్తాను. అది నేను ఒకసారి గుడ్లు చేసినప్పుడు. ఇంకా రేపటి నుండి అయితే రేపు చేస్తే రేపు చేస్తాను. రేపు గురువారం కదా. టైం 11 అవుతుంది. నాకు ఇంకా నిద్ర ముట్టుకోలేదు. పొద్దున్న లేస్తాను కాకపోతే ముట్టుకోలేదు. పొద్దున్న అంటే మొత్తం 7:30కి లేస్తాను. కొంచెం నాకు ఏదైనా పని ఎక్కువ ఉందంటే లేచేస్తుంది, లేకపోతే లేవదు. కానీ పని ఎక్కువ ఉంటే లేస్తుంది. దాంట్లో ఏమన్నది 3కి లేమన్నా 4కి లేమన్నా 5కి లేమన్నా మొన్న పూజ రోజు 3:00 లేచింది. మా అమ్మ 3:00 లేస్తానన్నా అదే బుర్రలో పెట్టుకుని పడుకోవడం. గంటకి నాకు మెలకు వచ్చేసి. ఇక్కడ కూర కూడా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇక్కడ నుంచి ఈ ఆయిల్ ఎందుకు వేస్తానంటే ఆ ఫ్లేవర్ కోసం స్మెల్ కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను మసాలా కూడా వేసేస్తాను. మసాలా అయితే నేను ఇప్పుడు మిక్స్ పట్టలేదు, మొన్నే చేసుకున్నాను. అది ఉంది, అది ఎందుకని అది వేసేస్తాను. గైస్ నాకు హెయిర్ ఫాల్ అయిపోతుంది. తిప్పుకుంటే చెప్పండి. అవునండి, చాలా జుట్టు ఉండేది తను, బాగా హెయిర్ ఫాల్ అయిపోయింది. నేను యూజ్ చేసినా కూడా తనకి మాకు హెయిర్ లాంగ్ ఉండదు, షార్ట్ ఉంటుంది, కానీ చాలా ఒత్తుగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఎందుకో తెలియదు, క్లైమేట్ చేంజ్ ఏమో జుట్టు మొత్తం రాలిపోతుంది. కాకపోతే నేను ఫీల్ అవ్వను గైస్. నా జుట్టు రాలిపోతే మా అమ్మ ఎడుతుంది. ఏంటో నేను అస్సలు ఫీల్ అవ్వను. నాకు గుండె అయిపోయినా హ్యాపీగా ఉంటాను. ఉంటా పొగలు వచ్చేసి నార్మల్ ఫ్రిడ్జ్లో ఐస్ అయిపోయింది. మరి క్లైమేట్ అలాగుంది, అంత చల్లగా ఉంది. అయ్యో బాక్స్ ఉంది, ఐస్ అయిపోయింది. ఈ మసాలా ఇంకెంత ఐస్ అయిపోయింది అప్పుడు. ఇది ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయ, గసగసాలు పేస్ట్ అనమాట. మొన్న ఏం కర్రీలో పేస్ట్ మటన్ కాదు, బీరకాయ కర్రీ కోసం చేస్తున్నాం. గడ్డ అయిపోయింది ఇది మొత్తం. ముందే తీసి బయట పెట్టుకోవాల్సింది. కర్రీ పోతుందేమో, పొగలు చూసే వాళ్ళు వస్తుంది. క్యామ్లో కనిపించి మళ్ళీ చెప్తున్నాను, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, ఎల్లిపాయ, అల్లం అయితే లేదు, వేయలేదు. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వాడని కర్రీకి. అది ఒక రకమైన టేస్ట్ వస్తుంది. మంచిగా వస్తుందా? టేస్ట్ మారిపోద్ది. కాదు ఇప్పుడు చూడు స్మెల్ వస్తుంది. ఇప్పటి నుంచి దీన్ని మనం ఒక పావు గంట వరకు పడుతుంది. ఇలా సిమ్లోనే ఉడికించుకోవాలి మెల్లగా. కోడిగుడ్ల కూర చికెన్ కర్రీలా ఉంటుంది టేస్ట్ అయితే.
ఇందులోకి చపాతీకి చీనిగా ఏం కూర కోడిగుడ్ల కూర అన్నట్టుంటాను అనమాట. కొంచెం టేస్ట్ కూడా చూసుకుందాం, ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు వేసుకుందాం. మరీ ఎక్కువ కలిపేసిన గుడ్లు పగిలిపోతాయని భయం. ఈ కర్రీ కనుక చపాతీలోకి తింటే సూపర్ ఉంటుంది. రైస్ మానేసి చపాతీ చేసానా? వద్దు రైస్ వేసుకుంటే అయిపోయి. మాకైతే ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి కూడా చేస్తారు ఈ కర్రీలు. ఎక్కువ చుట్టాలు ఉన్నప్పుడు మంచిగా అందరికీ వీడొస్తుందండి. వంకాయ కూర అయితే గుజ్జుగుజ్జుకి ఇంతింతే అయిపోతాయి, ఎంత కూర చేసినా కనపడదు. ఇది అలా కాదు, పెళ్ళింట్లో కంపల్సరీ చుట్టాలు ఉన్నప్పుడు ఈ కర్రీ 2-3 సార్లు చేస్తారు. పెళ్ళింట్లో అంటే పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు చుట్టాలు అవి వస్తారు కదా, హల్దీ ఫంక్షన్ అప్పుడు, మెహందీ ఫంక్షన్ అప్పుడు. అవి ఏమి ఉండవులే మనకు అక్కడ. మనకు ఉండవు, కానీ వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలంటే అలా చెప్తాను. పెళ్లి కూతురు చేసిన పెళ్ళి అయ్యే వరకు 4-5 రోజులు పడుతుంది కదండి. ఆ గ్యాప్లో ఇలాంటి కూరలు అవి చేస్తారన్నమాట. అంటే చికెన్ మటన్ అవి కూడా వండుతారు. మధ్యలో మార్నింగ్ చికెన్ ఉంటే నైట్ ఇలా ఎగ్స్ తోటి, లేదంటే గుడ్లు మెంతులు వేసి పులుసు చేస్తారు ఈవినింగ్ టైం. అది కూడా బాగుంటుంది. ఇంకోటి చాలా చాలా ఉంటాయి. నేను ఇప్పుడే అన్నీ చేయట్లేదని అనుకోకండి, చేస్తాను. మంచి మంచి రెసిపీలు అన్నీ చేస్తాను మీకు. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా చూడండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోవడం కాదండి, మళ్ళీ వచ్చి మళ్ళీ మా వీడియోస్ చూడండి. ఫన్నీగా కామెడీగా నచ్చుతాయి. సో ఇంకొకటి మీకు నెల్లూరు స్టైల్ పప్పులుసు చూపెడతాను. అదైతే చాలా బాగుంటుంది పెసరపప్పుతోటి. టైం ఉంటే ఇప్పుడు చేసేస్తాను, లేకపోతే చేయను అనమాట. దీంతో పాటు అది కాంబినేషన్ బాగుంటుంది, చూస్తాను. సో అది అలా పెట్టేసుకుని బాగా సిమ్ పెట్టుకొని ఉడికించుకోండి. సో వైరల్ ట్రిక్ అనేది ట్రై చేసి బాగా పని చేస్తుంది సార్. అది అయిపోయింది. రోటీస్ చేస్తుంది అన్నమాట. చపాతీ అదే చపాతీ నేను చేస్తాను. గిన్నెలోనే పని అటు ఇటు చేస్తున్నాను. ఓకేనా? ఆడుకోకు, మంచిగా గిన్నె ఒకసారి పైకి పెట్టి కూడా అయిపోయిందా? అలా అనకమ్మా. ఇంకొందా ఇంకొంచెం పిండి వేసుకుని మళ్ళీ చూడ. ముందు చూపి, నాకు గిన్నె చూపి ఎంత ఉందో. ఇంకొంచెం అందులో ఎంత ఉందో అంత చూపి. కొంచెం వేసుకో గిన్నెలో, కొంచెం రావట్లేదు గిన్నె కదా. చూపినా సరిపోతుంది. అదే కలిపేస్తుంది. పడుతుందమ్మా, నువ్వు అలా చూడక్కర్లేదు. వచ్చేస్తున్నాయి టేబుల్. ఓకే ఓకే, నేను పిండి కలిపేసుకుంటాను. కలిపేసిన పిండి అయితే అలాగైతే చపాతి పిండి కలుపుతాను నేను. కానీ బాగా కలుపుతుంది చపాతి పిండి. అదే మంచిగా ఫస్ట్ టైం కలిపినట్టు చెప్తుంది గైస్. అలా అని కాదు, వద్దు అన్నావు కదా రైస్ తినేద్దామన్నావా, మళ్ళీ నేను పిండి తీసానని తిట్టావు. ఎందుకమ్మా అని. మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి పని చేసుకుంటుంది గైస్. పని చేసుకుంటుందంటే తప్పదు, కొనుక్కోండి అంతే. మరి కష్టపడకుండా ఏమవుతుందని, కష్టపడాలి కదా. కష్టపడకుండా పిల్లలు ఎలా పెంచుకోవాలి, అది అర్థం కాదు దీనికి. అదే ఇంట్లో బో తినేస్తాం కదా, ఇది ఎందుకు అని. ఏం కాదు అన్నం. తినడం కోసమే కదా కష్టపడేది, వేస్ట్ పని అయితే కాదు కదా. ఇలా కష్టపడి చేసిన పిల్లలు తృప్తిగా తింటే మన కడుపు నిండుతుంది కదండి. వచ్చేస్తాను, కూర చూద్దాము. అది
డోర్లో పడి నలిగిపోయింది. ఇప్పుడు వస్తుంది. మధ్యలో కట్ అయిపోయింది, అది రాలేదు. కట్ చేయించేస్తే కొంచెం మా అమ్మాయి సర్జరీ చేసింది గోరుకి. అయిపోయిందండి కర్రీ అయితే. దీనికి కొత్తిమీర అలాంటివి ఏమీ అవసరం లేదు. కొత్తిమీర కరివేపాకు అయితే ఏం అవసరం లేదు, ఇలానే బాగుంటుంది. ఆంధ్రాలో అయితే హోటల్స్లో కూడా ఇది ఒక ఫేమస్ కర్రీ. పరోటాకి ఇదే కర్రీ ఇస్తారు. గణపతి హోటల్ ఎగ్సేరు ఆల్రెడీ పెట్టినట్టున్నాను, సుబ్బారావు హోటల్తో పెట్టాను. గణపతి హోటల్ అయితే మీల్స్లో ఈ కర్రీ కంపల్సరీగా ఇస్తారు. మీల్స్కి ఇస్తారు. హైదరాబాద్కి వస్తాం గైస్, అప్పుడు మా తాతయ్య ఒక ప్లేట్ పరోటా ఇచ్చుకుంటారు. ప్లేట్ పరోటా కాదు, అందరికి పరోటా తీసుకుంటారు అన్నాడు. అదే ఒక్కొక్కరికి ప్లేట్ పరోటా, అందులో ఈ కూర వేసి నిమ్మకాయ ఆనియన్ సూపర్ ఉంటుంది ఇస్తాడన్నమాట. పరోటా చపాతీనా? పరోటా చపాతీ ఆంధ్రాలో చపాతీ కానీ బాగుంటాయి. ఆంధ్రాలో చపాతీ బాగుంటాయి ఎక్కడికన్నా. ఇదే మంచిగా ఆయిల్ వేసి చేస్తారు, అందుకు నాకు ఇష్టం. అక్కడ ఆయిల్ తినే కొద్ది చిన్నగా ఉండదు. ఈ ప్లేట్ చూసారు ఎంత ఉందో, ఎంత పెద్ద పెద్ద చపాతీలు ఉంటాయి. ఒక్క చపాతీ తింటే పొట్ట మొత్తం నిండిపోతుంది. మా నాన్న సినిమాకి తీసుకెళ్తే మార్నింగ్ సినిమా చూసి హోటల్కి వెళ్ళి చపాతీ ఆలు కర్రీ తినేసి మళ్ళీ మ్యాట్ని సినిమా చూసి వచ్చేవాళ్ళం మేము చిన్నప్పుడు. మా పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఒకసారి వెళ్ళాం. ఏం సినిమా వేసి అప్పుడు చూసి వచ్చాం? కృష్ణార్జునిది, ఇంకోటి రంగస్థలం. ఆ 2 మూవీలు చూసి వచ్చాం. కర్రీ అయితే అయిపోయింది. వావ్, వాసన అదిరిపోతుంది. స్టవ్ అయితే ఆఫ్ చేస్తుంది అనమాట. సో ఇదిగో చూసారా, ఆయిల్ మొత్తం పైకి వాటర్ అనేది ఉండదు ఇందులో నిమ్మకాయ పిండుకుని ఆనియన్ నంచుకుని తింటే ఉంటుంది. మరి మా అబ్బాయి అయితే బాగా చెప్తాను, నేను చెప్పేదానికన్నా. Yeah guys, like, share and subscribe. Bye.